ఈరోజు దేవుని రాజులు 18 హిజ్కియా దేవుని కోసం ఎంతో ఇష్టంగా అన్ని పనులు చేశారు. అయితే హిజ్కియాకి ఒకరోజు మరణకరమైన రోగం వచ్చింది. అప్పుడు ఆయన హిజ్కియా కన్నీళ్లు విడిచి, ప్రభువా, నేను ఎన్నో రకాలుగా ఎంచుకోకుండా నువ్వు చెప్పిందల్లా నేను చేశాను. నాకు ఈ మరణకరమైన రోగం వచ్చింది, నా పరిస్థితి ఏంటి అని కన్నీళ్లు విడిచి ప్రార్థన చేయగా దేవుడు హిజ్కియాతో చెప్పాడు, వెళ్ళి నువ్వు ఒక్కసారి హిజ్కియాకి చెప్పు, 15 సంవత్సరాల ఆయుష్ ఇస్తున్నాను అని. నీకేం పర్వాలేదు, నిన్ను దేవుడు బ్రతికిస్తాడు, నీకు 15 సంవత్సరాల ఆయుష్ ఇస్తానని ఎంతో గొప్పగా చెప్తే హిజ్కియా ఎంతో ఆనందపడ్డాడు. ఎవరమైనా సరే, మనకైనా సరే ఆరోగ్యం బాగోక మనం ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా, ప్రభువా, నువ్వు తప్ప మాకు దిక్కు లేదయ్యా, నువ్వే మా దిక్కు తండ్రి, మాకు ఈ ఆరోగ్యంలో ఇలా ఇబ్బందిగా ఉంది, నా పరిస్థితి ఏంటి, తప్పక మన మొర ఆలకించే దేవుడు, మన దేవుడు మాట్లాడే దేవుడు. మనకి ఏదన్నా ఇబ్బంది వచ్చి మనం ఒక్కళ్ళమే ఉండి, ఎవ్వరూ లేకుండా ఒక్కళ్ళమే ఉండి, నా దేవా నేను ఇప్పుడు లెగలేకపోతున్నాను, నాకు మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు కూడా లేరు అని మనం కన్నీరు ఇడిచి అక్కడ కూర్చుంటే వేరే ఒక మనిషిని మన ఇంటికి పంపిస్తాడు మన దేవుడు. ఆ మనిషి వచ్చి మనకు మంచినీళ్ళు ఇచ్చే పరిస్థితిగా ఆ తండ్రి మనకి ఎంతో ఆపదలో ఆదుకుంటాడు.